ఇటీవల లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ వస్తోన్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మరోసారి నష్టాల బాటపట్టాయి. అమెరికా ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు, ట్రంప్ నిర్ణయాలతో సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. ట్రంప్ విధానాలపై ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తడంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 24,000 పాయింట్లకు దిగువన కొనసాగుతోంది. దీనికి సంబంధించి మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు ఉన్నారు. ప్రభు గారు, ఇప్పుడున్న మార్కెట్ల స్టేజ్ చూస్తే ఏం అర్థం చేసుకోవచ్చు? హలో ప్రభు గారు, చెప్పండి. ప్రభు గారు, ఇటీవల లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ వస్తోన్న స్టాక్ మార్కెట్ ఇవాళ మరోసారి నష్టాల బాటపట్టాయి. అమెరికా ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు, ట్రంప్ నిర్ణయాలతో సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. ట్రంప్ విధానాలపై ఇన్వెస్టర్స్ లో ఆందోళన రేకెత్తడంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 24,000 పాయింట్లకు దిగువన కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్స్ నేల చూపులు చూస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? మాట్లాడడానికి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు ఉన్నారు. ప్రభు గారు, చెప్పండి మేడం. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా భారీగా నష్టపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటారు ఇది డౌన్ ఫాలింగ్? జనరల్ గా ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ కొంచెం బూస్ట్ ఇచ్చింది మార్కెట్ కి. ఇది మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఇవాళ నిఫ్టీ, నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఈ మంత్ అంతా మాక్సిమం డౌన్ అవుతుంది. షార్ట్స్ లో ఇస్తారు కదా, ఆ షార్ట్స్ ఇది ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇది వస్తుంది. డెఫినెట్ గా ఏంటంటే మళ్ళీ యుఎస్ జీడిపి డేటా ఉంది. ఆ జీడిపి డేటా పాయింట్ ట్రిగర్ అవుతుంది మార్కెట్, అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఓకే, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ డౌన్ ఫాలింగ్ ను చూసి కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో వాళ్ళు ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలంటారు? అంటే భయపడాల్సిన పని లేదండి. ఇన్వెస్టర్స్ కి అసలు మార్కెట్ పడుతుంటే అది మంచి అవకాశం. ఎందుకంటే మనం కొనుక్కుందాం అనుకున్నప్పుడు మంచి రేట్లో దొరకవు. మనకున్న డబ్బులతో మార్కెట్ రేట్లో కొనాలంటే తక్కువ క్వాంటిటీ వస్తాయి. అదే పడినప్పుడు అయితే దాన్ని ఉపయోగించుకోలేదు. ఇట్స్ ఇన్వెస్టర్ కి ఎప్పుడు మార్కెట్ పడితే మంచిది. పాజిటివ్ మూడ్ లో చూడాలి. ఎప్పుడైతే మనకు మార్కెట్ పడుతుందో, మన దగ్గర క్యాష్ ఉందో, క్యాష్ ఉన్న వాళ్ళే కింగ్ అవుతారు. ఎప్పుడైతే లిక్విడిటీ ఎక్కువ మనకు ఉండాలి. ఎప్పుడైనా టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక 10 to 20% క్యాష్ గా పెట్టుకొని ఈ ఫాల్ అనేవి యూటిలైజ్ చేసుకోవాలి. దట్స్ ద మెయిన్ క్రైటీరియా. ఓకే, ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైతే కొంచెం స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించి. కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఈ ట్రాక్ కి రావాలి అనుకుంటున్న వాళ్ళు ఇది చూస్తే భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతుంది అనుకోండి, దాదాపుగా 11 months నుంచి ఎక్కడ కూడా లేదు. మన అక్టోబర్ మంత్ బ్రూటల్ మంత్, 2000 పాయింట్స్ పడింది. జనరల్ గా కొత్తగా లాస్ట్ 1 year నుంచి ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక ఫాల్ చూడలేదు. ఇట్లాంటి ఫాల్ చూడలేదు కాబట్టి కొంచెం భయం వేస్తుంది. అట్లాంటి ఎక్కువ అమౌంట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. కానీ లాంగ్ రన్ చూడాలి. ఎప్పుడు షార్ట్ టర్మ్ ఎప్పుడు చూడకూడదు మార్కెట్ ని. ఎందుకంటే ఒడిదుడుకులు అనేది మార్కెట్ లో సర్వసాధారణం. ఈ ఒడిదుడుకులు మనం ఎన్కాష్ చేసుకోవాలంటే వీటిని ఉపయోగించుకోవాలి. అట్లా ఎందుకంటే ఇప్పుడు పడింది అనుకోండి, భయపడాల్సిన పనే లేదు. 100% వెయిట్ చేయొచ్చు. మార్కెట్ డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్ అండి, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఫస్ట్ నుంచి చూడండి ట్రాక్ రికార్డు. ఎక్కడి నుంచి అయినా కొంచెం ముందుకెళ్ళి 6,000కి వెళ్ళి 3,000కి వెళ్ళి 9,000కి వస్తుంది. డౌన్స్ పర్మనెంట్ కాదండి, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. మార్కెట్ లో సంపాదించాలంటే, వెల్త్ క్రియేట్ కావాలంటే, వెల్త్ క్రియేషన్ చేయటమే ముఖ్యం అండి. దాంట్లో మనకి మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్ ఉన్న స్క్రిప్ట్స్ మనం హోల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా లాంగ్ రన్ లో మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి భయనాశని. బట్ వాళ్ళకి నా సజెషన్ ఒకటే, సైలెంట్ గా మళ్ళీ అక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఒక 100 రూపాయల కొన్నాం, 70 రూపీస్కి వచ్చింది. మళ్ళీ పడినప్పుడు డబ్బులుంటే కొనుక్కోవచ్చు, లేదా వెయిట్ చేయొచ్చు.
100% మళ్ళీ తిరిగే అవకాశం ఉంటుందండి. రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు.